భద్రావతికి ప్రేమ కళ్యాణ్ విషయం ఎందుకు చెప్పారని భాగ్యాన్ని నర్మద నిలదీస్తుండగా చాటుగా విన్న రామరాజు. ఎంతకు ఏం జరిగింది? అసలు భద్రావతికి ప్రేమ కళ్యాణ్ విషయం ఎందుకు చెప్పారని భాగ్యాన్ని నర్మద నిలదీయడమేంటి? అసలు భాగ్యమే ఇంటికి రావట్లేదని కదా రామరాజు ఎంతో కోపంతో ఉన్నాడు. మరి ఇంటికి వచ్చిన భాగ్యాన్ని రామరాజు నిలదీయకముందే నర్మద నిలదీసిందా? మరి వాళ్ళిద్దరు మాటలు విన్న రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నర్మదకి ఎప్పుడైతే ఈ భాగ్యలక్ష్మి వాళ్ళు చెప్పారన్న విషయం తెలిసిందో చాలా కోపంగా వల్లి దగ్గరికి వచ్చి వల్లికి వార్నింగ్ ఇస్తుంది. రేపు తెల్లారేసరికి మీ అమ్మ ఎక్కడ ఉండాలి అని చెప్పాను, కానీ ఎందుకు ఏంటి అని అడిగేసరికి సరే అని విషయం మొత్తం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఎప్పటికే ఈ లక్షల విషయం ఏంటో అని కంగారు పడుతూ ఉంటే ఇప్పుడు ఈ విషయం బయటపడిందా? రేపు మా అమ్మ ఇక్కడికి వస్తే అటు మామయ్య ఇటు నర్మద ఇద్దరు కూడా దాడి చేస్తారేమో. నా జీవితం ఏమవుతుందో. అనవసరంగా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేసింది. సర్లే అని సైలెంట్గా ఊరుకోకుండా గొడవలు పెట్టాలని చూసింది. ఆ ఎదురింటి వాళ్ళు మా అమ్మే చెప్పిందన్న విషయం చెప్పేసినట్టున్నారు. ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంటుందో, ఆ విషయం తెలిస్తే మామయ్య గారు ఊరుకోరు అని చెప్పి ఇంకా కంగారు పడిపోతూనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. ఈలోపు ప్రేమ కాస్త కొంచెం మందు తాకు వచ్చి చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది. మామూలుగా కాదు, తనతో డ్యాన్స్ ఆడించేస్తుంది. వల్లితో అయితే ప్రేమ మామూలుగా నాట్యం చేయించేస్తుంది. నిలబడినివ్వదు, కూర్చోనివ్వదు. చివరికి ప్రేమ కాళ్ళు పట్టుకుని క్షమించు, ఇంకెప్పుడూ నీ జోలికి రాను అని చెప్పేంత వరకు టార్చర్ పెట్టేసేసరికి ఇంకెప్పుడైనా నా జోలికి కానీ నర్మదక్క జోలికి కానీ వచ్చావే అనుకో, నీకు మామూలుగా ఉండదు. ఇంకా ఈ కత్తిని పక్కన పెడుతున్నాను, ఇంకా తర్వాత అయితే నరికేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా వెళ్ళిపోతుంది వల్లి కంగారుగానే. ప్రేమ కాస్త వెళ్ళి ధీరజ్ పడుకుని ఉంటే ధీరజ్ పక్కన కూర్చుని, ధీరజ్ నాకు నువ్వంటే చాలా ఇష్టం రా, కానీ నా మనసులో ఉన్న ప్రేమను నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను నీకు చెప్పానే అనుకో, నువ్వేమో ఇష్టం లేదు, నా మీద ఫీలింగ్స్ లేవు అంటావు. కానీ నాకు నీ మీద కూడా ఫీలింగ్స్ ఉండేవి కాదురా. కానీ ఎందుకో తెలీదు, నాకు నువ్వంటే ఇష్టం కలుగుతుంది. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, ప్రతి క్షణం నీతోనే ఉండాలని అనిపిస్తుంది. నువ్వు నన్ను కూడా ప్రేమిస్తున్నావన్న విషయం నాకు తెలియట్లేదురా. నా మనసులోని ప్రేమ ఎప్పుడెప్పుడు నీకు చెప్దామా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నీ మనసులో కూడా ఇదే ఫీలింగ్ ఉందా? నువ్వు కూడా ఇలాగే ఈ ఫీలింగ్ తోటే ఉన్నావా? నేనైతే ఇదే ఫీలింగ్తో ఉన్నాను రా అని చెప్పి ఇంకా వాడి పక్కన కూర్చుని మాట్లాడుతూనే అక్కడే నిద్రపోతుంది. ఎప్పుడైతే ప్రేమ అలా కళ్ళు మూసుకుంటుందో ఇంకా కళ్ళు తెరిచి చూస్తాడు ధీరజ్. అంటే ప్రేమ నన్ను నిజంగానే ప్రేమిస్తుందా? అందుకనేనా నన్ను భర్త అంటూ నా మీద అంత ఎఫెక్షన్ చూపిస్తుంది? నిజంగా నేను ప్రేమను ప్రేమిస్తున్నానా? ప్రేమ మీద ఉన్న నాకు ఈ ఫీలింగ్ పేరు ప్రేమేనా అని చెప్పి తనలో తనే ప్రశ్నించుకుని ప్రేమను కాస్త అలా పక్కన పడుకోబెట్టుకుంటాడు. ఇంకా తెల్లవారేసరికి ప్రేమ ధీరజ్ ఇద్దరు పక్కనే పడుకుని ఉండేసరికి మరుసటి రోజు ఉదయానికల్లా రమ్మని చెప్పగానే ఆనందరావు భాగ్యలక్ష్మి ఇద్దరు కూడా వచ్చేస్తారు. అన్నయ్య గారు నన్ను క్షమించండి అన్నయ్య గారు అనుకుంటూ వచ్చేస్తారు. 10 లక్షలు కాదు, 1,00,000 రూపాయలు అని చెప్పింది కదా, అదే 1,00,000 రూపాయల విషయం క్షమించండి అన్నయ్య గారు. ఏదో పరిస్థితి బాగోక అల్లుడు గారిని అడిగి తీసుకున్నాము, క్షమించండి అంటూ మాట్లాడేసరికి మీరు అల్లుడు గారిని అడిగి తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాలి? అసలు నా కొడుకుని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నా కొడుకు అప్పు చేసి మరీ మీకెందుకు డబ్బులు ఇవ్వాలి? మీరు మాకు కట్నం ఇచ్చారా? పైసా కట్నం లేకుండా మేము పెళ్లి చేయించుకున్నాము. పైగా మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది, ఎప్పుడూ అవి కావాలి ఇవి కావాలి అని మిమ్మల్ని మేము అడిగింది లేదు. కానీ మీరు నా కొడుకుని అంత ఇబ్బంది పెట్టడం దేనికి? నా కొడుకు ఎంత స్ట్రగుల్ అనుభవిస్తాడు? ఏదైనా సరే తన మనసులోనే దాచుకుని బాధపడే మనిషి.
నా చిన్న కొడుకు సహాయం చేయకపోయి ఉంటే వాడు ఎంత స్ట్రగుల్ అనుభవించేవాడు. ఇంకెప్పుడైనా మీరు నా పెద్ద కొడుకుని డబ్బులు అడిగిన విషయం తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడానికి ఏంటి అంత బాధ మీకు? అంత బిజీగా ఉన్నారా? ఆస్తులు పోయాయి అని చెప్పారు కదా, ఖాళీగానే ఉంటారు కదా, ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలన్న విషయం తెలీదా ఏంటి మీకు అని చెప్పనేసరికి, చూసుకోలేదు అన్నయ్య గారు అనగానే, చూసుకోలేదా? ఎందుకు చూసుకోలేదు? ఏమన్నా 7 అంతస్తుల బిల్డింగ్లో ఉంటున్నారా చూసుకోకుండా ఉండడానికి? అప్పుడు చూసుకోకపోతే తర్వాత అయినా చూసుకొని తిరిగి చెయ్యాలి కదా. తిరిగి కూడా ఫోన్ చేయడం మానేసరి. ఎప్పుడో నిన్న పొద్దుడు చేశాను నేను ఫోను, ఇప్పటికొచ్చి ఫోన్ చేయలేదు, మీరే సడన్గా వచ్చారు అని చెప్పనేసరికి, క్షమించండి అన్నయ్య గారు, ఏదో తప్పైపోయింది, క్షమించండి అంటూ ఇంకా భాగ్యలక్ష్మి కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా, ఓవర్ యాక్షన్ చేస్తుంది. సర్లే, ఇంకెప్పుడు ఇలాంటి పని మాత్రం చేయకండి, ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటిది కనుక రిపీట్ అయితే మాత్రం అస్సలు ఊరుకోను. నా కొడుకుని డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. అయినా అల్లుడికి ఇవ్వాల్సింది పోయి అల్లుడి దగ్గర తీసుకోవడం ఏంటి? మీరేమన్నా కట్నం ఇచ్చి మీ కూతుర్ని ఇంటికి తీసుకొచ్చామా? ఏమీ లేదు కదా. ఇప్పుడు మీ ఆస్తులు పోయాయన్న తర్వాత ఏమన్నా మీ కూతుర్ని తీసుకువెళ్ళిపోమని చెప్పామా? అది లేదు. మీ కూతురు ఎప్పుడూ ఇక్కడ ఒకలాగే ఉంది. అది మీరు అర్థం చేసుకుని మసులుకుంటే బాగుంటుంది. అవకాశం దొరికింది కదా అని నా కొడుకును డబ్బులు అడిగి ఇబ్బంది మాత్రం పెట్టొద్దు. వాడు ఏదైనా సరే మనసులోనే దాచుకుని బాధపడే మనస్తత్వం వాడిది. వాడిని ఇబ్బంది పెట్టారని తెలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ రామరాజు గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇంకెప్పుడు అడగం బావగారు, ఇంకెప్పుడు అడగము అని చెప్పి ఆనందరావు కాస్త చెప్తాడు. చెప్పేసిన తర్వాత ఇంకా రామరాజు వెళ్ళిపోతాడు. అమ్మోయ్ అని చెప్పనేసరికి, మొత్తానికైతే గండం తప్పింది అని చెప్పనేసరికి, గండం ఎక్కడ తప్పిందమ్మా? మామయ్య గండం తప్పినా అక్కడ నర్మద మీకోసం పెరట్లో ఎదురు చూస్తుంది, రమ్మని చెప్పింది అని చెప్పనేసరికి, నర్మద వీళ్ళ కోసం ఎదురు చూడడం ఏంటి? రమ్మని చెప్పింది అంటూ వల్లి ఎందుకు అలా చెప్తుంది అని చెప్పి రామరాజు లోపలికి వెళ్ళేవాడు కాస్త ఆగి మరీ వింటాడు. విన్న తర్వాత ఇంకా, నువ్వు ఇక్కడ ఉండవయ్యా, నేను ఇప్పుడే వస్తాను అంటూ భాగ్యం కాస్త పెరట వైపు వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ నర్మద ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళడంతో, ఏంటి పిన్ని, ఈ మధ్య మీరు అసలు కుదురుగా ఉండడం లేదేంటి? ఎప్పుడూ ఒకే పరిస్థితి కదా. ఒకప్పుడు పెద్ద పెద్ద బిజినెస్లు చేశారు అని గొప్పలు చెప్పుకున్నారు, కానీ నాకు ప్రేమకు నిజం తెలిసిపోయాక నేను ఎక్కడ నిజం బయట పెట్టేస్తామేమోనన్న భయంతో మీరే ఆస్తులు పోయాయి అని అబద్ధాలు చెప్పి మామయ్య గారిని మభ్యపెట్టేశారు. బాగానే ఉంది కదా, ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉండకుండా ఎందుకీ పిచ్చి వేషాలు వేస్తున్నారు అని చెప్పాను. కానీ, ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు, మేమేం పిచ్చి వేషాలు వేసాము అనగానే, మీరేం వేశారో మీకు తెలియదా? మీ కూతురు మీకు చెప్పలేదా? రాత్రే మీ కూతురు మీకు చెప్పుంటుందే, చెప్తేనే కదా ఉదయాన్నే భయపడుతూ ఇక్కడికి వచ్చారు. లేదంటే ఇదే విషయం నేను మామయ్య గారికి చెప్పేదాన్ని కదా. నేనెక్కడ చెప్పేస్తానేమోనన్న భయంతోనే కదా మీరు పరుగులు పెట్టుకుంటూ ఇక్కడికి వచ్చారు అని చెప్పనేసరికి, ఇంతకీ ఏ విషయం గురించి నర్మద మాట్లాడుతుంది? నాకు ఏ విషయం చెప్పకుండా నర్మద దాచిపెట్టింది? వాళ్ళు ఏ విషయం గురించి అంతలా కంగారు పడుతూ ఉదయాన్నే పరుగులు పెట్టుకుంటూ వచ్చారు అంటే, నేను చెప్పిన దానికి వాళ్ళు రాలేదు అనుకుంటూ రామరాజు కాస్త అక్కడే నిలబడతాడు. నిలబడేసరికి, ఏంటి చెప్పండి పిన్ని గారు, ఏ విషయం గురించి మీకు ఏ విషయం తెలీదా? మీరు ఏ తప్పు చేయలేదా అనగాని, ఇదిగో అమ్మాయి, నేనేం తప్పు చేశాను? అస్తమాను నువ్వు నన్ను నిలదీస్తున్నావు అమ్మాయి అని చెప్పాను. కానీ, ఓహో, నేను మిమ్మల్ని నిలదీస్తున్నానా? అంటే మీరు తప్పులు చేసే మనిషి కాదు, మీకు తప్పులు చేసే మనస్తత్వం లేదు. ఒకటా రెండా, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని మోసాలు చేశారు. చందుబాబు గారిని మీ ఇంటి అల్లుణ్ణి చేసుకోవడం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పారు. లేని ఆస్తుల్ని ఉన్నాయని చెప్పారు. అది కాస్త మాకు తెలిసి బయట పెట్టేస్తామని మామయ్య గారు ముందు ఆస్తులు పోయాయని చెప్పారు. మామయ్య గారు అమాయకులు కాబట్టి ఆస్తులు పోయాయి అనగానే నమ్మేశారు. మేమంత తింగరవాళ్ళం కాదు కదా, మీకు అసలు ఆస్తులంటూ ఉంటేనే కదా నమ్మడానికి. మీ కూతురు గిల్టు బంగారం ఎక్కడ బయటపడిపోతుందేమోనన్న భయంతో తిరుపతి బాబాయ్ చేతుకున్న చెంబును కాస్త కట్ చేసేశారు. బంగారం బయటికి వెళ్ళిపోయిందని మామయ్య గారు హడావిడి పడుతుంటే మళ్ళీ కొత్త చెంబు తీసుకొచ్చి అందులో బంగారాన్ని పెట్టేశారు. ఎన్ని రోజుల చెంబులో బంగారాన్ని దాచిపెడతారు? అదేమన్నా నిజమైన బంగారమా? గోల్డ్ బంగారమే కదా. ఈరోజు కాకపోతే రేపైనా బయటకు తీస్తాము, అప్పుడు నీ నిజ స్వరూపాలు అన్నీ తెలుస్తాయి.
పోనీలే సర్లే, ఆడపిల్ల పెళ్లి చేయడం కోసం అబద్ధాలు చెప్పారు, మోసాలు చేశారు అని వదిలేస్తే, ఇప్పుడు ప్రేమ ఆ పిల్లోడు కళ్యాణ్ ఇద్దరు కలిపి తీయించుకున్న ఫొటోస్ను కాస్త ఎదిరింటోళ్ళకు చెప్పి వాళ్ళు మామయ్య గారిని ముందు మామయ్య గారిని అవమానిస్తావా? మామయ్య గారు ప్రేమ మీద నింద వేసి మామయ్య గారు ప్రేమను అవమానిస్తున్నారా? నువ్వు చూసావా? వాళ్ళ ఫొటోస్ చూడడంతో మామయ్య గారు ఎలా రియాక్ట్ అయ్యారో నువ్వు చూసావా? ఇక్కడ నీ కూతురు చూడడం, నీ కూతురు నీకు ఫోన్ చేయడం, నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి మరీ వాళ్ళతో చెప్పేశావు కదా, మామయ్య గారు ప్రేమ మీద నింద వేశారని, అవమానిస్తున్నారని, అనుమానిస్తున్నారని, వేరే అబ్బాయితో సంబంధం మంట కలుపుతున్నారని మామయ్య గారు చెప్పారని చెప్పి బాగానే ప్లాన్ చేసి చెప్పావు రెండు కుటుంబాలకి గొడవలు పెట్టడానికి. కానీ నిజంగా మామయ్య గారు ప్రేమను ఒక్క మాట కూడా అనలేదు. ఆ విషయం ఎదిరింటి వాళ్ళకి తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో చూసుకో. నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నారు, నువ్వు నీ కూతురు కలిసి. తర్వాత మీ ఇష్టం. మీరు చేసినవన్నీ కూడా మామయ్య గారికి తెలిస్తే అప్పుడు నీ కూతురు కాపురం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి పిన్ని. నువ్వు సర్లే తల్లి స్థానంలో ఉన్నావు, కూతురు గురించి ఆలోచించి ఇదంతా చేస్తున్నావు అనుకున్నాను. కానీ చాలా ఎక్కువ చేస్తున్నారు. మా విషయాల్లో కలగజేసుకోవడం ప్రతి ఒక్కటి కూడా చిన్నదాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తుంది నీ కూతురు. ప్రతి దాన్ని గొడవకే మూలం తీస్తుంది. ప్రతి ఒక్కటి ఏదైనా సరే గొడవ పెట్టాలని, అందరి ముందు హేళన చేయాలని ప్రయత్నిస్తుంది. అది మంచి పద్ధతి కాదు. మీరు మనసులో ఏం పెట్టుకున్నారనేది నాకు తెలియదు, కానీ ఈ కుటుంబం అందరూ కలిసి ఉండాలని, ఉమ్మడి కుటుంబంగా ఉండాలని మామయ్య గారు కోరుకుంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా, కుటుంబంలో కక్షలు పెంచాలని చూసినా, కుటుంబంలో గొడవలు పెట్టి కొడుకులను మామయ్య గారికి నుంచి దూరంగా పంపించాలని ప్లాన్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే అనుకో, నేను వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయను. మీ బండారం మొత్తం బయట పెట్టేస్తాను. అసలు మీకు ముందు ఆస్తులుంటేనే కదా ఆస్తులు పోవడానికి అని ఒక్క మాట చెప్తే మామయ్య గారు ఎంక్వైరీ చేస్తారు. చందుబాబు గారికి పెళ్ళి అవ్వట్లేదని, చందుబాబు గారికి పెళ్ళి జరగాలి అన్న ఆతృతలో మీ సంబంధం రావడంతో వెనక ముందు ఆలోచించకుండా, ఎంక్వైరీ చేయకుండా మామయ్య గారు మీ సంబంధాన్ని తీసుకొచ్చి చందుబాబు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. అది అమాయకురాలు అనుకుంటున్నారు మామయ్య గారు. మీ కూతురు అమాయకురాలు ఏం కాదు, గుండెలు తీసిన బంటు అని తెలియట్లేదు పాపం మామయ్య గారికి. మామయ్య గారు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తారు. మన అనుకుంటే ఎంతకైనా తెగిస్తారు, కాదు అనుకుంటే నేలనేసి తొక్కేస్తారు. అబద్ధాలు చెప్పారని మామయ్య గారికి తెలిసిందే అనుకో, మీ కూతురు కాపురం అస్సలు ఉండదు, ఇంటి బయటికి గెంటేయడమే అంటూ ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతుంది నర్మద. ఇంకా అలా మాట్లాడేసేసరికి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. వద్దు నర్మద, ఈ విషయం ఎవరికి, అన్నయ్య గారికి చెప్పొద్దు అనగానే, ఈ విషయం మామయ్య గారి జోలికి వెళ్ళకూడదు, మామయ్య గారి దృష్టికి వెళ్ళకూడదు అనుకుంటే నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుంటుంది. ఇదే చివరిసారి మీకు చెప్పడం. మళ్ళీ మళ్ళీ నేను చెప్పే పరిస్థితి మీరు తీసుకురావద్దు. అలా తీసుకొస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇంకొకసారి కనుక మీరు ఇలాంటి వేషాలు వేశారనుకో, అస్సలు ఊరుకోను. ఆ అబ్బాయి కళ్యాణ్ తను ఏదో క్లోజ్గా ఉంటే ఆ ఫోటోల గురించి ఎదిరింటి వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఏంటండి? మీ ఇంట్లో ఈ పిల్ల కాపురం చేస్తుంది కదా, ఈ ఇల్లు రెండు ముక్కలు అయిపోవాలని, అందరూ గొడవలు పడాలని కోరుకుంటున్నారేంటి? గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారేంటి? అసలు ఇంటి కోడలుగా ఉండవలసిన ఒక్క లక్షణమైనా మీ కూతురుకుందా? చదువు లేదు, ఏమీ లేదన్న విషయం తెలిస్తే మామయ్య గారికి ఎలా ఉంటుందో మీ కూతురి పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి. చదువు విషయంలో అబద్ధం, డబ్బు విషయంలో అబద్ధం, ఆస్తుల విషయంలో అబద్ధం, ఇల్లు విషయంలో అబద్ధం. ఆ ఇల్లు కూడా అద్దెకి తీసుకుని మరీ ఇల్లు పెళ్లికి తీసుకున్నారు. ఇన్ని మోసాలు చేసి, ఇన్ని అబద్ధాలు చేసి పెళ్లి చేయడం అవసరమా? రేపన్నా రోజుని ఇవన్నీ బయటపడితే కూతురు కాపురం ఏమవుతుందని కూడా మీరు ఆలోచించలేకపోయారా? అబద్ధాలు చెప్పేసినంత మాత్రాన కూతురు కాపురం నిలబడిపోతుందని అనుకున్నారే ఏంటి మీరు అని చెప్పి ఇంకా చాలా మాట్లాడుతుంది. ఇంకా నర్మదైతే మాట్లాడేసరికి, నన్ను క్షమించమ్మా, ఏదో కూతురు భవిష్యత్తు బాగుంటుందని ఆశపడ్డానేది కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అనగానే, మరి అక్కడ వరకు అబద్ధాలు చెప్పారు సరే, మరి ఎదురింటి వాళ్ళని పిలిచి మరి ప్రేమ విషయంలో ఎందుకు చెప్పారు? ఇదంతా ఎందుకు చెప్పాలి అంటే గొడవలు పెట్టాలనా,
ప్రేమని ఇంట్లోంచి బయటకు గెంటేయాలనా? అంటే ఈ కుటుంబాన్ని మొక్కలు చేయాలన్న అజెండాతోనే మీ కూతురు ఇంట్లో అడుగు పెట్టిందా ఏంటి? అలాగే మనస్తత్వం ఉంటే ఇప్పుడే వెళ్ళి నేను మావయ్య గారికి చెప్పేస్తాను. మీరు అసలు ఈ ఇంటి కోడలుగా మీ అమ్మాయి ఎందుకు అడుగు పెట్టిందో, ఎలాంటి పనులు చేస్తుందో ఇప్పుడే వెళ్ళి మావయ్య గారికి చెప్పేశాను అనుకోండి, మావయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మీ ఊహకు కూడా అందదు. తర్వాత మీ ఇష్టం. మావయ్య గారి కోపం ఎలాంటిదో మీకు బాగా తెలుసు. మీరు మోసం చేశారని మామయ్య గారు పోలీస్ స్టేషన్లో ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, మీ కూతురు కాపురం మీ ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది. చందుబాబు గారికి చక్కగా మరొక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు మీ కూతురు భవిష్యత్తు ఏమవుతుంది? కోట్లున్నాయని అవున్నాయని ఇవున్నాయని చెప్పి మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేయడం కాదండి. ఆ పెళ్లి చేసిన దాన్ని ఏదో రకంగా నిలబెట్టుకోవాలని కూతురికి చెప్పండి. అంతే తప్ప ఇంట్లో వాళ్ళ మీద లేనిపోనివి చెప్పి గొడవలు పెట్టి కాపురం నిలబెట్టుకోవాలని చూస్తే మాత్రం తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. తర్వాత మీ ఇష్టం, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా మాట్లాడి ఇలా వెనక్కి తిరిగేసరికి వెనకాల రామరాజు ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా. అది మామయ్య గారండి అనగానే, నువ్వు ఉండమ్మా నర్మదా, ఎదురింటి వాళ్ళకి ఫోటోల గురించి చెప్పింది మీరేనా అని చెప్పనేసరికి అది అన్నయ్య గారు అని చెప్పాను. కానీ అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఇప్పటి వరకు నర్మద మాట్లాడిందంతా నేను విన్నాను. ఇంటి పరువు కాపాడాలని చూసే కోడలు ఒకవైపు, ఇంటి పరువును తీయాలని చూసే కోడలు మరోవైపు. అది నర్మదను చూసి బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నారని వాళ్ళ మీద నేను ఎప్పుడూ ఏదో రకంగా మాటలు అంటూనే ఉన్నాను. నేను ఏరుకోరి తీసుకొచ్చానని వల్లిని ఎప్పటికప్పుడు గొప్పగానే చూసుకున్నాను. కానీ మీరింత మోసం చేసి అబద్ధాలు చెప్పి పెళ్లి చేసి ఇంటికి పంపించారన్న విషయం తెలుసుకోలేకపోయాను అంటూ రామరాజు మాట్లాడేసరికి, అది కాదు అన్నయ్య గారండి ఇదంతా అని చెప్పాను. కానీ ఇంకేం చెప్తావమ్మా, ఇంకేం చెప్తావు? సైకిల్ మీద ఇడ్లీలు అమ్మే వ్యాపారం ముందు నుంచి ఉందని చెప్తావా? లేక మా కూతురు పెళ్లి కోసం అద్దె నగలు అద్దె బట్టలు తెచ్చుకున్నామని చెప్తావా? మోసం చేసి పెళ్లి చేశామని చెప్తావా? అసలు మా కొడుకు దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావని నిలదీసినప్పుడైనా సరే మీరు ఏ విషయం కూడా నిజం చెప్పరా? అబద్ధాల మీద బ్రతికేస్తారా? అబద్ధాలు చెప్పి మోసాల మీద బ్రతికేద్దాం అనుకుంటున్నావా ఏంటి? నీ కూతురు ఇక్కడ కాపురం చేస్తుందన్న విషయం మర్చిపోయావా ఏంటి అంటూ రామరాజు చాలా గట్టిగానే అడుగుతాడు. ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక, నన్ను క్షమించండి అన్నయ్య గారు, ఇప్పటి వరకు మేము చేసినవన్నీ తప్పే, ఒప్పుకుంటాను. ఇక మీదట ఎలాంటి పొరపాటు జరగదు. నా కూతురు ఇంట్లో ఉందా లేనట్టే ఉంటుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎలాంటి గొడవలు రావు అనగాని, వస్తే మీ కూతురు సరాసరి మీ ఇంటికే వచ్చేస్తుంది. మీరు నన్ను ఏమీ చేయలేరు. ఎవరితో గొడవ పెట్టినా ఎవరితో గొడవ పడాలని చూసినా మాత్రం అస్సలు ఊరుకోను. అర్థమవుతుందా? నీ కూతురు ఇక్కడ సంతోషంగా కాపురం చేసుకోవాలి, తన భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటే మాత్రం కొంచెం మీరు దూరంగా ఉండి ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటే మీకు మంచిది, మీ కూతురికి అంతకంటే మంచిది అని చెప్పి రామరాజు కాస్త వెళ్ళండి ఇక్కడి నుంచి అని పంపించేస్తారు. పంపించేసరికి ఇంకా వల్లిని పిలుస్తాడు రామరాజు. చూడమ్మా వల్లి, నువ్వు చాలా కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. ఇప్పటి వరకు నీ వేషధారణ, నీ మాట తీరు చూశాక నువ్వు నిజంగా ఇంటికి తగ్గ కోడలివి అనుకున్నాను. కానీ ఈ ఇంటిని మొక్కలు చేయడానికి వచ్చిన కోడలివి అని తెలుసుకోలేకపోయాను. నర్మదా ప్రేమ ఏం చేసినా కానీ నువ్వు బయట పెట్టి తిట్టిస్తుంటే ఏం ఉద్దేశంతో చేస్తున్నావో అర్థం కాలేదు. పెద్ద కోడలుగా బాధ్యతగా తీసుకొని చేస్తున్నావు అనుకున్నాను. కానీ వాళ్ళని తిట్టి ఇంట్లోంచి బయటికి పంపించేయాలి అన్న ఉద్దేశం నీ మనసులో ఉందని తెలుసుకోలేకపోయానమ్మాయి. ఇంకొకసారి గనక ఎవరి మీదైనా ఇలాంటి నిందలు వేసినా, ఎవరి విషయాలైనా కలగ చేసుకున్నా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాకు ఏదైనా చెప్పినా అస్సలు ఊరుకోను వల్లి. ఇదే చివరిసారి చెప్తున్నాను. మొన్న కూడా ప్రేమ విషయంలో చాలా ఎక్కువ చేశావు. ఆ ఫోటోలు నాకు చూపించాలన్న ఆతృతలో నువ్వు చాలా ఎక్కువగానే మాట్లాడావు. ప్రేమ విషయంలో చాలా తప్పుగా మాట్లాడావు. అది నీలా ఇంటి కోడలు అన్న విషయం మర్చిపోయావా? నీలాంటి ఒక ఆడపిల్లన్న విషయం మర్చిపోయావా? అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఏమీ తన ఇంటి కోడలుగా రాలేదు కదా. మీలా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పి
తను ధీరజ్ని ప్రేమించింది, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ప్రేమను నేనేమీ కాదనలేదు, ఎందుకంటే నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. అలాగే నా పిల్లలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మీద నేను కోప్పడినా తర్వాత అర్థం చేసుకుని నాలాంటి మనసే కదా వాళ్ళది అని తెలుసుకుని వాళ్ళని క్షమించి ఇంటి కోడలుగా నేను అంగీకరించాను. కానీ నీ మనసులో మాత్రం దురుద్దేశాలు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. నువ్వు నీ మనసుని, నీ విషయాన్ని అర్థం చేసుకుని కంట్రోల్గా ఉంటే అది చాలా మంచిది. లేదంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అమ్మాయి నువ్వు అని చెప్పనేసరికి, అది కాదు మామయ్య గారండి అని చెప్పాను. కానీ చెప్తున్నాను కదా, ఇంకొకసారి ఏ విషయం మీదైనా నువ్వు గొడవ రేకెత్తించాలని చూసినా, నీ మాట ఇంట్లో వినపడినా నేను అస్సలు ఊరుకోను. ఏ విషయంలో అయినా సరే, ఏదైనా సరే బుజ్జమ్మ మాత్రమే చెప్తుంది. అయినా ఏ విషయాలు చెప్పాలో ఏ విషయాలు చెప్పకూడదో బుజ్జమ్మకు తెలుసు. నా ఇంట్లో ఉన్న కొడుకులు కోడళ్ళు ఏ తప్పులు చేయరు. దాన్ని నువ్వు వేలెత్తి చూపించేంత గొప్పదానవేం కాదు. ఒకవేళ ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తుంటే మిగిలిన 4 వేళ్ళు మన వైపే చూపిస్తున్నాయన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. ఇంకా నీకు చెప్పి నా నోరు నిప్పడుతుంది. ఇంకొకసారి కనుక ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. మీ అమ్మను కూడా కుదురుగా ఉండమని. ఎదిరింటి వాళ్ళకి మనకు గొడవలు ఉన్నాయి. అలాగని ఎదిరింటి వాళ్ళతో కలిసి ఏదైనా మంతనాలు ఏదైనా చెయ్యాలి, కుట్రలు కుతంత్రాలు చెయ్యాలని చూసినా, ఆ విషయం నాకు తెలిసిన మరుక్షణం నీ పెట్టి బేడ సర్ది బయటికి విసిరేస్తాను. అందులో నా కొడుకు కూడా నిన్ను అడ్డుకోడు. నేను ఏం చేసినా నా కొడుకు కరెక్ట్ అని అంటాడు. ఏ పెద్దోడా అని చెప్పాను. కానీ అవును నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. ఇప్పుడు వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకుని విశ్వకు అమూల్యకు సెట్ చేస్తానని అమ్మ మాటిచ్చింది. ఇప్పుడు నన్ను బలి తీసింది. ఇప్పుడు గనక వాళ్ళిద్దరికీ సెట్ చేయకపోతే వాళ్ళు 10 లక్షలు ఇమ్మని అడుగుతారు. ఇప్పుడు నేను సెట్ చేస్తే ఈ అమూల్యను విశ్వకు సెట్ చేసింది నేనేనన్న విషయం అమూల్య ద్వారా రామరాజుకి తెలిస్తే ఇంకా మామయ్య నన్ను బ్రతకనిస్తారా? మామయ్య నన్ను చంపేస్తారు. ఇంకా నన్ను ఇంట్లో ఉండనివ్వరు. కూతురు కాపరాన్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశాను. కూతురు జీవితాన్ని నాశనం చేశానని నన్ను అస్సలు వదిలిపెట్టరు. అయినా వాళ్ళు ఎందుకు ఇలా చెయ్యాలనుకుంటున్నారు? వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్న కారణం ఏంటి? వాళ్ళిద్దరికీ గనక పెళ్లి చేస్తే వీళ్ళకొచ్చే లాభం ఏంటి? నిజంగా 2 కుటుంబాలు కలవాలి అన్న ఉద్దేశం అయితే ప్రేమ పెళ్లి జరిగినప్పుడే 2 కుటుంబాలని కలుపుకోవాలి కదా. అమూల్య పెళ్లితో కలవాలి అన్న ఉద్దేశం ఉంటే వాళ్ళే వచ్చి అడగొచ్చు కదా. అలా అడగకుండా ఇలా ప్రేమ పెళ్లి చేస్తే రేపన్నా రోజున అమూల్యని వాళ్ళు చిత్రహింసలు పెట్టడం కోసమే ఈ ఇంటి నుంచి ఆడపిల్లని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టాలనుకుంటున్నారా? అలా గనక జరిగితే అమూల్య జీవితం నాశనం అయిపోతుంది కదా. పాపం అమూల్య. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ విషయం మావయ్య గారికి చెప్తే 10 లక్షల విషయం బయటకు పడిపోతుంది. అలాగని కాదు కూడదు అంటూ ఊరుకుంటే వాళ్ళేమో ఊరుకోరు. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది నా బ్రతుకు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయట పడ్డాను అనుకుంటే మరొక ప్రాబ్లం నా నెత్తి మీదకి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఏం చేసి నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి వల్లి కాస్త అనుకుంటుంది. ఏంటి వల్లి, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదు బా అని చెప్పాను. కానీ మా నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను తల వంచుతాను. ఏ నిర్ణయానికైనా సరే నేను తల వంచి తీరుతాను. ఏ విషయంలో అయినా సరే మా నాన్నకు నేను ఎదురు చెప్పను. మా నాన్న తీసుకున్న నిర్ణయమే ఫైనల్. నీ విషయంలో కూడా మా నాన్న అమ్మాయిని చేసుకుంటావా అంటే చేసుకుంటాను అని చేసుకున్నాను. అంతే తప్ప మా నాన్నకి చెప్పకుండా మా నాన్నని ఎదిరించి ఏ నిర్ణయం తీసుకుంటానని మాత్రం నువ్వు అనుకోవద్దు. నేను చేసిన ఒకే ఒక తప్పు మీకు డబ్బులు ఇవ్వడం. ఆ విషయంలో కూడా అబద్ధమే చెప్పావు నువ్వు మా నాన్న దగ్గర. ఆ విషయానికి ఇప్పటికే నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి వీళ్ళిద్దరికీ సెట్ చేస్తుందన్న విషయం తెలిస్తే మరి ఏ రకంగా ఉంటుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.